Hi friends, welcome to my channel. This is Arsha Network. My friend also starting for new channel. Channel name is Pavan Facts. ఈ ఛానల్లో ఇంట్రెస్టింగ్, అమేజింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ మరియు జీకేకి సంబంధించిన ఫ్యాక్ట్స్ వీడియో చేయడం జరుగుతుంది. సో గైస్, మన ఛానల్ని ఎలా అయితే ఫాలో అవుతున్నారో ఈ పవన్ ఫ్యాక్ట్స్ అనే ఛానల్ కూడా ఫాలో కావడం మరియు సబ్స్క్రిప్షన్ చేసుకోవడం అని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అర్షానెట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫర్ ఆల్ వ్యూవర్స్. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి PMFMEP అనేది ఒక పథకం అన్నమాట. ఈ పథకంలో చిన్న చిన్న వ్యాపారాలు, అంటే మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా, లేదా పారిశ్రామికవేత్తగా కావాలనుకుంటున్నారా, అంటే ఇంట్లోనే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి దానిని డెవలప్ చేయాలనుకుంటున్నారా, అయితే మీ అందరి కోసం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఈ స్కీమ్లో 5 లక్షల నుండి, తర్వాత 10 లక్షలు, 10 లక్షల నుండి 20 లక్షలు, 20 లక్షల నుండి 35 లక్షలు, తర్వాత 35 నుంచి 50 లక్షల వరకు ఈ స్కీమ్లో మీరైతే లోన్ పొందడం జరుగుతుందన్నమాట. అంటే చూడండి, ఇందులో వచ్చేసి పిండి మరలు పెట్టుకోవచ్చు, పచ్చళ్ళు, తర్వాత పసుపు కొమ్మలు అంటే పొడులుగా కొట్టడం, తర్వాత రైస్ మిల్లు, పప్పు ధాన్యాలు, పశువులు దాణా తయారు చేస్తున్నా సరే, తర్వాత ఇలా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఆర్థికంగా ప్రోత్సహించడం జరుగుతుంది, భరోసా కల్పించడం జరుగుతుంది. ఈ యూనిట్ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం అంటారనమాట. ఇందులో వచ్చేసి 35% అంటే 35% రాయితీ కూడా రావడం జరుగుతుంది. తర్వాత కొంతమంది చూడండి, మీ ఇంట్లోనే ఒకరు కూరలు చేయడం కానీ, పచ్చళ్ళు పెట్టడం కానీ, కారం పొడులు చేయడం కానీ, వడియాలు పెట్టడంలో కానీ ఎంతో ప్రావీణ్యం కలిగి ఉంటారనమాట. కొంతమందికి అయితే దాల్ మిల్, తర్వాత కొందరు అయితే పప్పులు కానీ, ఆక్వా కానీ, ఇలా ఎన్నో ఉత్పత్తులు చేద్దామని ఉంటారు, కానీ ఆర్థికంగా వెనుకబడి ఉంటారనమాట. ఈ ఆర్థికంగా చేయూతనిచ్చేదే ఈ పథకం అన్నమాట. ఇందులో వచ్చేసి మనము 10% అంటే మనం పెట్టుబడి పెట్టాలి, 10%, 35% గవర్నమెంట్ రాయితీ ఇస్తుందన్నమాట. తర్వాత 55% బ్యాంకులో లోన్ ద్వారా పొందడం జరుగుతుంది. సో గాయ్స్, ప్రతి ఒక్కరూ ఇది గమనించండి. మీరైతే పారిశ్రామికవేత్తగా మారి మీ చుట్టూ ఉండే 10 మందికి మీరు ఉపాధి కల్పించాలనుకుంటే ఇందులో మీరు లోన్ పెట్టడుకోవచ్చు అనమాట. ఉత్పత్తుల నాణ్యత ఆధారిత మార్కెట్కు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మీరు ఉండవచ్చు. సో ఈ యూనిట్ల గురించి మనం ఒకసారి తెలుసుకుందామండి. ఫస్ట్ అయితే 5 లక్షల లోపు ఉండే యూనిట్స్ వచ్చేసి పిండి మరలు, వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు, మిరప, పసుపు, మసాలా పొడులు, కొబ్బరి పొడి, పూతరేకులు, కొబ్బరి బర్ఫీ, అరటి చిప్స్, రొట్టెలు, కేక్స్, ఇడ్లీ, దోశపిండ తయారీ, ప్యాకింగ్, అప్పడాలు, వడియాలు, వేరుశనగలు అంటే చెక్క, మిల్క్, సోలార్ హైడ్రేషన్ యూనిట్ల వంటివి. ఇవన్నీ మీరు 5 లక్షల లోపు పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత 5 లక్షల నుండి 10 లక్షల వరకు వచ్చేటివి వంట నూనెలు, చాక్లెట్స్, న్యూడిల్స్, సేమియా, చీజ్, పన్నీరు, చిరుధాన్యాలు ఇలాంటి ఉత్పత్తులు, మరియు పండ్లు, జామ్, జెల్లీ, చపాతీ, పరోటా, అరటిపొడి, పశువుల దాణా తయారీ, డీహైడ్రేషన్, ఫ్రూట్ పౌడర్, మిల్లెట్స్ షేక్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, నన్నారి, పానీపూరి తయారీ, ఇట్లాంటి వాటికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మీరు లోన్ పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత 10 లక్షల నుండి 20 లక్షల వరకు మినీ ధాన్య కర్మాగారం, పప్పులు మిల్లులు, జెల్లీ, తర్వాత తేనె శుద్ధి
ప్యాకింగ్ ఇట్లాంటివి, నూనెలు తయారీ, చిరుధాన్యాల తయారీ, ప్రాథమిక ఆహార శుద్ధి యూనిట్లు అంటే కొబ్బరి పాలు ఇట్లాంటి వాటి కొరకు మీరు 10 లక్షల నుండి 20 లక్షల వరకు లోన్ పెట్టవచ్చు. తర్వాత 20 లక్షల నుంచి 35 లక్షల వరకు కూడా అంటే ఐస్ క్రీమ్ పార్లర్, స్క్వాష్, చపాతీ, పరోటా, మిల్లెట్స్, సోయా ప్రాసెసింగ్, కొబ్బరి సీసాలు, రవ్వ, పిండి యూనిట్లు, పిల్లల పోషకాహారం తయారీ చేసే ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ మీరు తయారు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత 35 లక్షల నుండి 50 లక్షల వరకు. ఆ పైన కాఫీ ప్రాసెసింగ్, పశువుల దాణా, లెమన్ ప్రాసెసింగ్, ప్రయోబయోటిక్ డ్రింక్స్, జీడి మామిడి పరిశ్రమలు, తర్వాత చేపలు, మాంసం, మిల్క్, చిల్లింగు, చెరకు, బెల్లం పొడి, సిరప్లు, మొక్కజొన్న ఆధారిత ఉత్పత్తులు, పండ్ల రసాయన యూనిట్లు తదితరవన్నీ 35 లక్షల నుండి 50 లక్షల వరకు. తర్వాత మహిళలైతే అయినా పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి మీరు అప్లై చేసుకోవచ్చును. వీరికి వచ్చేసి ఒక్కొక్కరికి 40,000 చొప్పున సాయం కూడా అందిస్తారు. తర్వాత పొదుపు సంఘానికి ఉన్న దాంట్లో 35% రాయితీ కూడా ఇచ్చి మీరు రుణం పొందవచ్చు అన్నమాట. తర్వాత ఈ దరఖాస్తు అంటే ఈ లోన్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది వచ్చేసి వెబ్సైట్ www.pmfmeap.org అనే వెబ్సైట్లో వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత దీనికి సంబంధించిన ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా మీరైతే గిన 04045901100 నెంబర్కి కాల్ చేసేగిన మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది. తర్వాత దీనిని అప్లై చేయాలంటే గిన ఏవేవి ఉండాలి అంటే గిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, యూనిట్ చిరునామా, ధృవీకరించే పత్రం, తర్వాత కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, ఫోన్ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, తర్వాత యూనిట్ నిర్వహించే భవనం అంటే మీరు ఎక్కడ పెట్టినారు యూనిట్ అనే దాని గురించి వివరాలు, తర్వాత మీరు ఏమైనా రెంట్ తీసుకుంటే గిన ఓనర్ దగ్గర, తర్వాత అగ్రిమెంట్ ఫాము, తర్వాత షెడ్కి సంబంధించిన కొటేషన్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత దరఖాస్తు రీసెర్చ్ పర్సన్ పరిశీలించి జిల్లా స్థాయి కమిటీలో సిఫారసు చేస్తారనమాట. తర్వాత ఇది వచ్చేసి కలెక్టర్ అధ్యక్షతన ఉండే ఈ కమిటీ యూనిట్ వివరాలని పరిశీలించి బ్యాంకుకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. వ్యక్తిగత రుణం బాగుంటే బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. తర్వాత 3 నెలల లోపు రాయితీ సొమ్ము కూడా మీరు బ్యాంకులో జమ అవుతుంది. తర్వాత ఇది వచ్చేసి దీనికి CEO వచ్చేసి జి శేఖర్ బాబు, ఆహార శుద్ధి సొసైటీ. ఈ PM స్కీమ్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళంతా దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ గాయస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అర్షా నెట్వర్క్. మై ఫ్రెండ్ ఆల్సో starting for new channel name is Pavan Facts. ఈ ఛానల్లో ఇంట్రెస్టింగ్, అమేజింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ మరియు జీకేకి సంబంధించిన ఫ్యాక్ట్స్ వీడియో చేయడం జరుగుతుంది. సో గైస్, మన ఛానల్ని ఎలా అయితే ఫాలో అవుతున్నారో ఈ పవన్ ఫ్యాక్ట్స్ అనే ఛానల్ కూడా ఫాలో కావడం మరియు సబ్స్క్రిప్షన్ చేసుకోవడం అని కోరుకుంటున్నాను.